నమస్కారం. 1TV 6 minutes 24 headlines కి స్వాగతం. మరో 2 పథకాలకు గ్రీన్ సిగ్నల్. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. మైక్రోసాఫ్ట్ లో భారీగా లే ఆఫ్స్. రోడ్డున పడ్డ 9,000 మంది ఉద్యోగులు. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు, 3 మృతి. మాలీలో దారుణం, భారతీయుల్ని అపహరించిన టెర్రరిస్టులు. హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం, రబ్బర్ ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలు. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, సిగాచి కంపెనీ ప్రకటన. రష్యా చమురు కొంటే 500% సుంకం, అమెరికాలో బిల్లు, భారత్ పై తీవ్ర ప్రభావం. ప్రధాని మోడీకి అరుదైన గౌరవం, ఘనా జాతీయ అత్యున్నత అవార్డు ప్రదానం. ఏపీలో త్వరలో పోలీస్ అకాడమీ నిర్మాణం, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన. మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు తప్పిన భారీ ముప్పు, మధ్యలో ఆగిపోయిన ఢిల్లీ వాషింగ్టన్ డీసీ విమానం. సంస్కృతి జీవన విధానంపై పరిశోధనలు జరగాలి, మంత్రి జూపల్లి. రాసి పెట్టుకోండి, నేనే తెలంగాణ ముఖ్యమంత్రిని, కల్వకుంట్ల కవిత. ఆయనకు భారతరత్న కోసం చేయాల్సిందంతా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డి. బాణకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు, సీఎం చంద్రబాబు నాయుడు. లారీని ఢీకొన్న కారు, ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. వారసుడి ఎంపికలో దలైలామాకే పూర్తి హక్కు, భారత్ స్పష్టం. తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు, కేసీఆర్ హరీష్ లపై మహేష్ గౌడ్ ఫైర్. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు, వైవి సుబ్బారెడ్డి డిమాండ్. ఏపీలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం, ఏగల్ చీఫ్ ఆకే రమకృష్ణ. కేరళలో విషాదం, కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం. ఢిల్లీలో దారుణం, తిట్టారన్న కోపంతో తల్లి కొడుకుని చంపేసిన పని మనిషి. అన్నమయ్య జిల్లాలో టెర్రరిస్టుల కలకలం, 2 ఉగ్రవాదుల అరెస్ట్. భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికీ భర్త భరణం ఇవ్వాల్సిందే, బాంబే హైకోర్టు.